బాబు గారు, ఏం మాయ వాడింత పొద్దుపోయిందాకా ఉన్నావు? రాధమ్మ నిద్రపోయేసరికి కొంచెం ఆలస్యమైంది. వస్తానండి. చూడమ్మా, ఏ అయ్యనో పెళ్లి చేసుకుని హాయిగా ఉండవలసిన ఈ వయసులో నువ్వు ఆయాగా ఎందుకు చేరవలసి వచ్చింది? నీకెవరూ లేరా? ఉన్నారండి, అమ్మా తమ్ముడు. ఆహా, మరి మీ నాన్న? నాన్న ఆ కసాయవాడి మాట ఎత్తకండి. ఏమ్మా, ఎందుకు అలా అంటున్నావు? ఆయనే మా కష్టాలకు కన్నీళ్లకు కారణం ఆయనే బాబు గారు. నమ్ముకున్న భార్యను నట్టేట్లా ముంచాడు. కన్న బిడ్డల్ని కాదనుకుని వెళ్ళిపోయాడు. కానీ తన పేగుల్ని తెంచుకు పుట్టిన బిడ్డల్ని తల్లిలా పారేసుకుంటుంది. మమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి పాచి పని చేసింది, కూలీగా రాళ్లు మోసింది, ఎండనక వాననక నానా చాకరీ చేసింది. ఒకనాడు ఆమె పనిచేసే అగ్గిపెట్ల ఫ్యాక్టరీ తగలబడింది. చివరికి తన కళ్ళు కూడా పోగొట్టుకుంది. దీనంతటికి కారణం ఎవరు బాబు గారు? ఆయనే. ఆనాడు మా పసి హృదయంలో ఏర్పడ్డ ద్వేషం నానాటికి పెరిగి రగులుతోంది. అది ఏనాటికైనా ఆయన్ని దహించి వేస్తుంది. క్షమించండి బాబు గారు, తండ్రి లాంటి వారు మీ దగ్గర ఇలా మాట్లాడకూడదు. కానీ ఆవేశంలో వస్తానండి. చూడమ్మా, పొద్దుపోయింది. ఈ వేళప్పుడు ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు. నేను వచ్చి దిగబెడతాను పదా. మీకెందుకండి శ్రమ? పర్వాలేదులేమ్మా.